హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇక్కడ నేనైతే పండు మిర్చి పచ్చడి చేస్తున్నానండి. ఇవి 1/2 kg పండు మిర్చి తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. దీని తర్వాత తొడిమెలు తీసేసి నీట్గా తూడ్చేసుకోవాలండి. మంచి కాటన్ క్లాత్తో తూడ్చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes ఆరనివ్వాలి. తర్వాత తగినంత చింతపండు అండ్ తగినంత గార్లిక్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇదైతే ఒక 1 month to 40 days వరకు నిల్వ ఉంటుందండి. ఈజీ ప్రాసెస్. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో మిర్చి, చింతపండు, గార్లిక్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ సాల్ట్ నేను యాడ్ చేసింది మీకు చూపించలేదు. సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడైతే తాలింపుకి రెడీ చేసేసుకుందాము. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని కొంచెం చిటపటలాడాక ఎండుమిర్చి అండ్ కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక గార్లిక్ తీసుకొని కచ్చాపచ్చ దంచుకున్నా పర్లేదు, లేదంటే నార్మల్గా అయినా గార్లిక్ అయితే యాడ్ చేసేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా తీసుకున్న పచ్చడిలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇక్కడ మా పాపకైతే యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతుందండి. తను ఇండియన్ డాన్స్లో ఉంది. సో రెడీ చేసి పంపించండి అంటే పారాని పెడుతున్నాను. కాళ్ళకి చేతులకి పారాని పెట్టేసి జడేసి అయితే పంపించాలి. మేకప్ మొత్తం అక్కడే చేసేస్తారంట. సో ఇక్కడైతే ఫాస్ట్గా పారాని అయితే 2 చేతులకి అండ్ కాళ్ళకైతే పెడుతున్నాను. ఇక్కడ పాప రెడీ అయ్యి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతుంది. నార్మల్ డ్రెస్లోనే రమ్మన్నారు. స్కూల్కి వెళ్ళాక డ్రెస్ అండ్ మేకప్ అయితే వాళ్ళే వేస్తారు. సో తొందరగా రమ్మంటే తొందరగా వెళ్తూ ఉంది. పిల్లలకి మేకప్ అంటే చాలా టైం పడుతుంది కదా, సో తొందరగా వెళ్ళిపోయింది కండి. సో పేరెంట్స్ అయితే 2 o'clockకి వెళ్ళాలి. మేము రెడీ అయ్యి 2 o'clock అయితే వెళ్ళిపోయాము. పేరెంట్స్ అందరూ అయితే వచ్చేసారు. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా బాబు అయితే వాళ్ళ అక్క ఎక్కడుందా అని ఎతుకుతూ ఉన్నాడు. ఇక్కడ పిల్లలు వెల్కమ్ సాంగ్ అయితే పాడుతూ ఉన్నారు. చిన్నోడికి ఇదంతా చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది. ఎంట్రన్స్లోనే కొన్ని స్నాక్స్, వాటర్ బాటిల్ అండ్ చేతికి ఉన్న అది రిబ్బన్ అయితే కట్టారండి. అది తీసుకొని వచ్చాము. ఇంకా వీడైతే వాటర్ తాగుతూ ఉన్నాడు. ప్రోగ్రామ్ అయితే చూసేయండి. ఇక్కడ డాన్సెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చాలా బాగా వేశారండి పిల్లలందరూ. ఇంకా అందరి డాన్స్ నేను క్యాప్చర్ చేశాను, కానీ మా పాప డాన్స్ అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. తనది ఇండియన్ డాన్స్ అని చెప్పాను కదండి. సో తన కాస్ట్యూమ్లో అయితే మేము గుర్తే పట్టలేదు. ఫస్ట్ డాన్స్ చూద్దామన్నట్టు డాన్స్ అయితే చూసాము. అప్పటికి లాస్ట్లో గుర్తుపట్టాము ఎక్కడుందో అని. ఇంకా వీడియో తీస్తుంటే మాకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంది. సో మేమైతే వీడియో ఏం తీయలేదు.
ఇక్కడ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇదైతే లాస్ట్ సాంగ్ అండి. పిల్లలందరినీ పిలిచి ఒక డాన్స్ అయితే వేపించారు. ఈ డాన్స్ అయిపోయాక పిల్లలందరినీ అయితే కాస్ట్యూమ్ చేంజ్ చేయించేసి మన దగ్గరికి పంపించేస్తారు. అప్పటిదాకా వెయిట్ చేసి తీసుకురావాలి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈ ప్రోగ్రాంలో. ఇదైతే మా పాప డ్యాన్స్ క్లిప్ అండి. చిన్నది, చాలా చిన్నది. ఇంకా తర్వాత మా బాబు అయితే ఇక్కడ ఈ రిబ్బన్స్ ఉన్నాయి కదా, వీటితో ఆడుతూ ఉన్నాడు. పాప అయితే కాస్ట్యూమ్ చేంజ్ చేయడానికి వెళ్ళిందండి. మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము తన కోసం. ఇంకా పాప ఫైనల్ లుక్ అయితే నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. పాపని తీసుకొని అయితే ఇంటికి వచ్చేసామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.